రీసెంట్గా రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో మనం ఈ సినిమాకి సంబంధించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చూద్దాం. అంటే ఏం లేదండి, మూవీ స్టోరీ బ్రీఫ్గా చెప్పుకొని తర్వాత సినిమాలో నాకు బాగా నచ్చిన పాజిటివ్ పాయింట్స్, నెక్స్ట్ నెగిటివ్ పాయింట్స్, ఫైనల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఒక్కొక్కటిగా చూద్దాం. సరే మరి ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోతే, సూర్య ప్లే చేసిన క్యారెక్టర్ నేమ్ సంజయ్ విశ్వనాథ్. ఒక పెద్ద బిజినెస్ టైకూన్. ఈ సంజయ్ అనే పేరు వినగానే మీకు సూర్య పాత సినిమా గుర్తుకొస్తుంది. మీరు సూర్య ఫ్యాన్ అయితే ఇట్టే చెప్పేస్తారు. గుర్తొచ్చిందా? అదేనండి, సంజయ్ రామస్వామి, మన గజనీ సినిమా. సరేలేండి. ఇప్పటి మన సినిమాలో సూర్య బిజినెస్ పర్సనే కాదండి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన షూటర్ కూడా. తన తల్లి కోసం ఈ మెడల్ కొట్టి తనకు గిఫ్ట్గా ఇస్తాడు. చిన్నప్పుడు తన లైఫ్లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సంజయ్కి మ్యారేజ్ మీద నమ్మకం పోయి 40 years క్రాస్ అయినా కూడా సోలోగానే ఉంటాడు. అయితే తల్లి రాధిక గారి బాధను అర్థం చేసుకుని సరోగసి ద్వారా బాబుని కంటాడు. కొన్ని మంత్స్కి బాబుకి బోన్ మ్యారో చేయవలసి వస్తుంది. సరగేట్ మదర్ అయిన మ్యాడీ, అదే మన మమితా బైజు హెల్ప్ తీసుకుంటాడు. 20s ఉన్న మ్యాడీ సంజయ్ చూపించే కేరింగ్కి బాధ్యతని చూసి 40+ అబ్బాయి అయినా కూడా లవ్లో పడుతుంది. మ్యాడీ లవ్ని సంజయ్ యాక్సెప్ట్ చేశాడా, చివరికి ఏం జరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చిందో కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, తల్లి కొడుకుల అనుబంధం. సూర్య రాధిక గార్ల మధ్య వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్లు, ఎమోషన్స్ అయితే పీక్లో ఉంటాయి. కొడుకు కోసం తల్లి పడే తపన, అలాగే తల్లి కళ్ళల్లో ఆనందం కోసం కొడుకు పడే పాటలు స్క్రీన్ మీద మనకు కన్నీళ్ళని తెప్పిస్తాయి. సెకండ్ వన్, చైల్డ్హుడ్ ట్రామా. తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఒక పిల్లోడి మనసుపై ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో డైరెక్టర్ దీన్ని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేశాడు. పెళ్లి నేను చేసుకోను అని హీరో అనడానికి దాని వెనుక చాలా బలమైన మానసిక సంఘర్షణని చూపించారు. థర్డ్ పాయింట్, బాధ్యత వర్సెస్ ప్రేమ. సరగేట్ తల్లిగా చేసిన మ్యాడీ క్యారెక్టర్ ద్వారా మానవ సంబంధాల విలువను చాలా బాగా చూపించారు. బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా గొప్పదనే పాయింట్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫోర్త్ పాయింట్, యాక్టింగ్. ఈ సినిమాకి 4 పిల్లర్స్ ఉన్నారండి. సూర్య, రాధిక గారు, మమితా బైజు, రవీనా టాండన్ గారు. వీళ్ళు వాళ్ళ యాక్టింగ్తో సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. ఇచ్చి పడేశారు అంతే. అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం చాలా బాగా ఉంది. సితారా బ్యానర్ వాళ్ళు మూవీని చాలా రిచ్గా తీశారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ అనిపించిన పాయింట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ది, సెకండ్ హాఫ్లో నేను రాధిక గారిని బాగా మిస్ అయ్యానండి. ఆమె లేని లోటు నాకు కనిపించింది. అలాగే కొన్ని సీన్లు సాగదీశారనిపించింది. సెకండ్ది క్లైమాక్స్, ఇది చాలా ప్రిడిక్టబుల్, అందరూ గెస్ చేసేదే. సో చిన్న మైనస్ అనిపించింది. సో ఫైనల్గా విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం ఒక కమర్షియల్ సినిమానే కాదండి, కుటుంబ విలువలు, బంధాలు, తల్లి ప్రేమ ఇవన్నీ చాలా చక్కగా చూపించిన కుటుంబ కథా చిత్రం. సూర్య నుంచి మంచి ఫీల్ గుడ్ మూవీ కోరుకునే వాళ్ళకి ఈ సినిమా పండగనే. ఇంతకీ మీరు సినిమా చూసారా? మీకు ఏమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా వీడియోని ఇంకా చూస్తూనే ఉంటే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.